76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఆదివారం నల్గొండలోని కోర్టు భవనాల సముదాయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జడ్జి ఎం నాగరాజు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతం ఆలపించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు సామాన్య ప్రజానికానికి అందించడంలో న్యాయ వ్యవస్థ కృషి అభినందనీయమని అన్నారు. పౌరుల హక్కుల రక్షణ కోసం న్యాయస్థానాలు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు గాను న్యాయస్థానాలకు న్యాయవాదులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు న్యాయశాఖ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి, కార్యదర్శి గిరిలింగయ్య గౌడ్, న్యాయమూర్తులు సంపూర్ణానంద, రోజారమణి, దుర్గాప్రసాద్, కవిత, బండి దీప్తి, తేజో కార్తీక్, శిరీష, సౌందర్య, న్యాయవాదులు మునగాల నారాయణరావు, నిమ్మల భీమార్జన్ రెడ్డి, నజీరుద్దీన్, సూర చంద్రశేఖర్, మామిడి ప్రమీల, నాంపల్లి భాగ్య, మంద నగేష్, దాసరి యాదగిరి, నర్సోజీ, రామలింగయ్య, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. श्रीमान गार्ड निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। गार्ड कंधाई चस, गार्ड लाइन तो। అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డిఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి డిఎస్పీ సైదా, డిటిసి డిఎస్పీ విఠల్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, శివశంకర్, శ్రీను నాయక్, మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, శ్రీనివాస్, సూరప్పనాయుడు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య, ఐటీడీసీఆర్బీ, ఎస్పీ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో సైతం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శాంతికుమారి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ పర్యవేక్షకులు సురేందర్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे। అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో సైతం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, అభిమన్యు శ్రీనివాస్, ఊట్కూరి వెంకట్రెడ్డి, గూగుల శ్రీనివాస్, ఒట్టిపల్లి శ్రీనివాస్, పున్న గణేష్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा
शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అలాగే నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో సైతం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తబితా, మండల గిర్దావార్ ఎండి గౌస్ బాబా, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ అజాం, అదనపు మండల గిర్దావార్ అఖ్తర్ అలీ, సీనియర్ సహాయకులు సుస్మిత, నోముల శంకర్, సర్వేయర్ సైదులు, జూనియర్ సహాయకులు జ్యోతి, వాణి, అవంతి, శ్రీలత, అనసూయ, రికార్డ్ అసిస్టెంట్ శ్రీ విజయ్ సాయి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, మల్లేష్, భువన్ తదితరులు పాల్గొన్నారు. కొత్త క్లాస్